ఇప్పుడు ఏఐ టూల్స్కి ఎంతో క్రేజ్ ఉంది. ప్రతిరోజు కొత్త ఏఐ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. లక్షలాది యూజర్లు కోట్లలో సబ్స్క్రిప్షన్స్ కడుతూ వస్తున్నారు. మరింకేం, ఈ క్రేజ్ ఇలా ఉన్నంత వరకు ఏఐ కంపెనీ అనేది ఒక లాభసాటి వ్యవహారమే. ఇలా అనుకుంటున్నారా? అయితే పొరపాటే. ఏఐకి పెరుగుతున్న డిమాండ్ చూసి ఏఐ స్టార్టప్లు పెట్టేద్దామని కొందరు ఉత్సాహపడుతున్నారు. కానీ ఇక్కడే ఉంది ఓ పెద్ద రహస్యం. ఏఐకి జనంలో క్రేజ్ ఉన్నమాట నిజమే, కానీ ఏఐ కంపెనీల పరిస్థితి చూస్తే జనం అనుకునేంత గొప్పగా ఏమీ లేదు. అందరూ ఏఐ కంపెనీలకి సామాన్యుడు కట్టే సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఆ ఏఐ కంపెనీల కష్టాల గురించి ఎవరు ఆలోచించడం లేదు. సాధక బాధకాలు తెలియకుండా ఏఐ కంపెనీలు పెడితే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ ఏంటా ఇబ్బందులు, ఏంటా ఏఐ కంపెనీల సమస్యలు? ఆసక్తికరమైన ఈ విషయాల్ని మీరు తెలుసుకోండి. ఏఐ మంచి ఊపు మీద ఉంది కాబట్టి ఓ చిన్న ఏఐ కంపెనీ పెట్టేసి ఓ మంచి ఏఐ టూల్ తయారు చేసేసి లాంచ్ చేస్తే ఇక సంపాదనే సంపాదన. సబ్స్క్రిప్షన్ ప్యాకేజీలు ప్లాన్ చేసి నెల నెల పేమెంట్స్ కట్టించుకోవచ్చు. ఇలా ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ ప్రస్తుత సీజన్లో ఏఐ కంపెనీల వెనుక ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ కష్టాల్లో మొట్టమొదటిది ప్రాసెసింగ్ పవర్. ఏఐ టూల్స్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ముందుగా ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా, ఆ తర్వాత ఏఐ టూల్స్ని రన్ చేయాలన్నా ఎంతో పవర్ఫుల్ కంప్యూటర్లు కావాలి. ముఖ్యంగా జీబీల కొద్ది పవర్ ఉన్న జీపీయూలు అవసరమవుతాయి ఇక్కడ. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. 16 జీబీ 24 జీబీ మెమొరీ కలిగిన మామూలు జీపీయూలు సైతం ఇప్పుడు లక్షల్లో పలుకుతున్నాయి. కంపెనీల సర్వర్లలో ఇవి సరిపోవు. అక్కడ 80 జీబీ 100 జీబీ 200 జీబీ గ్రాఫిక్ మెమొరీ ఉండే సూపర్ జీపీయూలు వాడాలి. ఇవి కొనాలంటే కోట్లలో ఖర్చవుతుంది. ఖర్చుకి సిద్ధపడిన వెంటనే కొనలేం. అవి దొరకవు. ఎందుకంటే హై ఎండ్ జీపీయూలకి డిమాండ్, పోటీ చాలా ఎక్కువగా ఉంది. మోస్ట్ పాపులర్ ఏఐ చాట్బాట్స్ని రన్ చేసే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఇప్పుడు జీపీయూ కొరత సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఇక చిన్న కంపెనీల విషయమైతే చెప్పాల్సిన పనే లేదు. అలాగే సర్వర్లని కూల్ చేసే కూలింగ్ సిస్టమ్ని రన్ చేయడం అదో పెద్ద ఖర్చు. చాట్ జీపీటీని నడిపే ఓపెన్ ఏఐ కూడా ఇప్పుడు డేటా సెంటర్ల ఖర్చు తట్టుకోలేక మైక్రోసాఫ్ట్ సపోర్ట్ తీసుకుంటోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగని ఎంతో ఖర్చు పెట్టినా పీక్ టైమ్స్లో సర్వర్లు పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఏఐకి డిమాండ్ ఆ లెవెల్లో ఉంది. లక్షల యూజర్లు ఒక్కసారిగా సర్వర్ మీద పడితే ఏఐ టూల్ కాస్త ఆగిపోతుంది. అలా తరచూ ఆగిపోతే క్రెడిబిలిటీ తగ్గిపోయి పోటీలో నిలబడలేని పరిస్థితి. పోటీని తట్టుకోవడానికి ఏఐ టూల్లో అందరూ ఇచ్చే రెగ్యులర్ ఫీచర్లు కాకుండా కొత్త ఫీచర్లు, పవర్ఫుల్ ఫీచర్లు పరిచయం చేయాలనుకుంటే అది మరింత కష్టం. ఉదాహరణకి ఓపెన్ ఏఐ వాళ్ళు ఈ మధ్య సొరా అనే టెక్స్ట్ టు వీడియో మోడల్ టూల్ రిలీజ్ చేశారు. కానీ అది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ మోడల్ చాలా ఎక్కువ కంప్యూటింగ్ రిసోర్సులు వాడుకుంటుంది. అందరికీ దీన్ని అందుబాటులో ఉంచితే డిమాండ్ తట్టుకోవడం ఓపెన్ ఏఐ వల్ల కూడా కాదు. అందుకే సొరా వాడకాన్ని లిమిట్ చేసింది. అసలు చాట్ జీపీటీ విషయమే తీసుకోండి. అది పాపులర్ టూల్. చెప్పాలంటే ఏఐ టూల్స్లోని ఒక పైనీర్ అని చెప్పచ్చు. అంత గొప్ప టూలే అప్పుడప్పుడు పని చేయకుండా ఆగిపోతూ ఉంటుంది. ఆంథ్రోపిక్ వాళ్ళ క్లౌడ్ టూల్ కూడా అంతే. యూజర్స్ నుంచి ఎక్కువ డిమాండ్ ఏర్పడితే మొరాయించి హఠాత్తుగా ఆగిపోతుంది. అదేంటి? ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఇవన్నీ పెద్ద కంపెనీలు కదా. సబ్స్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళకి నెల నెల కోట్ల డాలర్లు వస్తున్నాయి కదా. మరి డిమాండ్కి తగినట్టుగా కంప్యూటింగ్ రిసోర్సెస్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంథ్రోపిక్ వాళ్ళ క్లౌడ్ టూల్ కోడింగ్ విషయంలో చాలా పేరు తెచ్చుకుంది. డెవలపర్స్ సర్కిల్లో దీనికి బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే గొప్ప టూల్ దొరికింది కదా అని చాలామంది డెవలపర్లు దీనిని రోజంతా వాడేస్తూనే ఉంటున్నారు. అలా ఆగకుండా వాడేస్తే ఎంత గొప్ప టూల్ అయినా తట్టుకోలేక ఆగిపోవడం సహజం. ఇక ఏఐ కంపెనీలు ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య ప్రైజింగ్. యూజర్స్ వాడకాన్ని, సర్వర్ ఖర్చుని కరెక్ట్గా అంచనా వేసి సబ్స్క్రిప్షన్ రేటు నిర్ణయించడం అనేది చిన్న విషయం కాదు. కొందరు యూజర్లు పే చేస్తున్నాం కదా అని తెగ వాడేస్తూ ఉంటారు. వాళ్ళు తమకి నిర్దేశించిన లిమిట్కి మించి ఎక్కువ రిసోర్సెస్ వాడకుండా చూసుకోవాలి. అలాగని వాళ్ళు అసంతృప్తికి లోనవ్వకుండానూ చూసుకోవాలి. ఈ బ్యాలెన్స్ పాటించడం అనేది కత్తి మీద సాము లాంటిది. రెప్లిట్ అనే ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఈ జూన్లో తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్లో మార్పులు చేసింది. పరిమితికి మించి ఎక్కువ వాడుకునే యూజర్లను కంట్రోల్ చేయడానికి ఈ మార్పు తప్పనిసరి అయింది. ఎనీస్పియర్ అనే ఏఐ సంస్థ కూడా చేసింది. కర్సర్ అనే తన కోడింగ్ టూల్ ప్లాన్ ప్రైస్ మార్చింది. అయితే ఈ ప్రైస్ చేంజ్ని యూజర్లకి సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల సమస్య ఏర్పడింది.
కొంతమంది యూజర్లు తాము వాడిన దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ పొరపాటుకి కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది. ఏఐ టూల్స్ ప్రైజింగ్ అనేది ఎంత కష్టమో ఈ సంఘటన మనకి తెలియచేస్తుంది. ఇక ఏఐ కంపెనీలకి అన్నిటికంటే పెద్ద సమస్య యూజర్ల డేటాకి రక్షణ కల్పించటం. జనం ఏఐ టూల్స్ని వాడుకోవాలనుకుంటారు, కానీ తమ డేటాని, ప్రైవసీని కోల్పోవాలని అనుకోరు. అలాగని యూజర్ల నుంచి ఎంతో కొంత డేటా తీసుకోకపోతే ఏఐ టూల్స్ అభివృద్ధి చెందవు. అందుకే ఏ ఏఐ కంపెనీ అయినా యూజర్లకి ఇబ్బంది కలగని విధంగా ప్రైవసీ పాలసీలు నిర్ణయించుకోవాలి. ఇది కూడా కష్టమైన విషయం. అంతకంటే ముఖ్యం హ్యాకర్ల బారిన పడకుండా యూజర్ల డేటాని కాపాడటం. ఏఐ టూల్ వాడే ఏ యూజర్ అయినా రేపు తన ప్రైవసీకి భంగం కలిగిందని కంప్లైంట్ చేస్తే దానికి ఏఐ కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు వ్యక్తులే కాదు, కంపెనీలు కూడా ఏఐ టూల్స్కి తమ డేటాని అందిస్తున్నాయి. ఆ డేటా సెక్యూర్గా లేకపోతే ఏఐ సంస్థల మీద పెద్ద పెద్ద కేసులు పడే అవకాశం ఉంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పటికే చాట్ జీపీటీ యూజర్ల నుంచి ఇలాంటి కేసులెన్నో ఎదుర్కొంటోంది.